నిక్ మొదట లైఫ్ వితౌట్ లిమిట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ ఏ రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ అనే బుక్ని రాశాడు. ఈ బుక్ ఇప్పటికీ 32 భాషల్లో అనువదించబడింది. అంతేకాదు లైఫ్ వితౌట్ లిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉచితంగా సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నిక్ 60కి పైగా దేశాల్లో తిరిగి లక్షల మందికి తన స్పీచ్లతో మోటివేషన్ ఇచ్చాడు. ప్రజలలో స్ఫూర్తిని నింపడానికి ఆయన ఏవేవో కథలు చెప్పక్కర్లేదు. జీవితంలో ఆయన చేసిన పోరాటం గురించి చెప్పినా చాలు. ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా అయితే ఎవరికైనా తీరని కష్టం వస్తే వాళ్ళు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ నిక్ అలా కాదు. ఆ దేవుణ్ణి అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు. మనం పనికిరాని వారం అనుకోవడం ఒక పెద్ద అబద్ధం అంటాడు నిక్. జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం అన్నది అతని సూత్రం. మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారి లేచి నిలబడగలిగితే విజయం దక్కి తీరుతుంది అన్నది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తుంది. లక్షలాది మందిలో కొత్త ఆశలు నింపుతుంది. నిక్ జీవితం గురించి మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఒక పాఠం ఉంది. కాళ్ళు చేతులు లేనివారు కాదు అంగవైకులు, ఆశ ధైర్యం లేని వారే నిజమైన అంగవైకల్యం కలవారు అంటాడు నిక్. ఒకప్పుడు బ్రతకలేక 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న నిక్ ఇప్పుడు తన జీవితంపై, తన అంగవైకల్యంపై పట్టు సాధించి ముందుకు వెళుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నాడు. మీకు సమస్యలున్నాయి, నాకు సమస్యలున్నాయి. నాకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి మీకంటే నాకు ఇంకాస్త ఎక్కువ సమస్యలే ఉన్నాయి. అయినా కూడా నేను పడుతూ లేస్తూ నేను సాధించాలి అనుకున్న పనులని సాధిస్తూ ముందుకు సాగుతున్నా. నాలాంటి వారితో పోల్చుకుంటే అన్ని బాగా ఉన్నవారు ఇంకెన్ని సాధించగలరు అంటూ నీకు ప్రజల్లో ధైర్యాన్ని నింపుతుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా ఏ విషయంలో అయినా మీకు నిరాశ ఎదురైనప్పుడు నిక్ గురించి చదవండి, అతని వీడియోలు చూడండి. మీ జీవితంలో ఉన్న నిరాశ దూరమై జీవితం పట్ల ఆశ కలుగుతుంది. భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. నిక్ సాధించగా నేనెందుకు సాధించలేను అనిపిస్తుంది. అలా అనిపించాలని నిక్ కూడా కోరుకుంటున్నారు. చూసారా, నిక్ తన జీవితంలో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచించారో. మరి మనం మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ఎలా ఆలోచిస్తున్నాం? ఇలాగే ఆలోచిస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? I am a failure, so don't try to tell me there's so much potential inside me, because at the end of the day I will never find a job. I need more experience. I have been out of work too long, and don't try to convince me that there is real value inside of me, because deep down I know I am useless and unemployable, and nothing you say will make me believe I will make it in this world. చూసారా, ఈ మాటలు నేను దేనికి పనికిరాను అనే విధంగా ఉన్నాయి. కానీ మనం ఆలోచన చేసినట్లయితే కింద నుంచి మరొక్కసారి పైకి చదువుదాం ఫ్రెండ్స్. I will make it in this world, and nothing you say will make me believe I am useless and unemployable, because deep down I know there is a real value inside of me, and don't try to convince me that I have been out of work too long. I need more experience. I will never find a job, because at the end of the day there's so much potential inside me. So don't try to tell me I am a failure. చూసారా, పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో. ఏం జీవితం ఇది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేదానికన్నా నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో.